హాయ్, నేను శ్రీదేవి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మునగాకు ఫ్రై కర్రీ. దీనికోసం మునగాకు ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. హెల్త్కి కూడా ఈ మునగాకు కర్రీ అనేది చాలా మంచిది. మునగాకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒలిచేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా వాటర్ వేసి అందులో ఈ మునగాకు వేసి ఉడకనివ్వాలి. ఇది మాడిపోకుండా కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈ మునగాకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మునగాకు ఫ్రై కోసం మనం పల్లీలు వేయించి పెట్టుకోవాలి. ఒకటి వెల్లుల్లిపాయ, 2 ఆనియన్స్ సరిపోతాయి. ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని కూడా రెబ్బలు తీసి దంచి పక్కన పెట్టుకోవాలి. ఈ మునగాకులో వాటర్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పోపుకి ఇప్పుడు రెడీ చేసుకోవాలి. ఈ ఫ్రై కోసం అదే కడాయిలో ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్లతో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా పెసరపప్పు కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ పప్పు వేయటం వల్ల కూర కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆకు తక్కువ ఉన్నప్పుడు ఇలా మనం ఏదైనా మిక్స్గా వేసుకోవచ్చు. ఎండుమిర్చి, కట్ చేసిన ఆనియను, పెసరపప్పు త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఏదైనా ఫ్రైలో ఈ పెసరపప్పు వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా దంచి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ దంచిన వెల్లుల్లి కూడా ఆనియన్లో వేసి ఈ కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత అందులో ఉడికించి రెడీగా ఉంచుకున్న మునగాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో మనకి సరిపడినంత కారం, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. పల్లీలను కూడా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి లాస్ట్లో మనం ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ కర్రీకి సరిపడా పసుపు, కారం, సాల్ట్. నేను ఆకు తక్కువ వేసాను కాబట్టి ఎక్కువ కారం, సాల్ట్ పట్టదు. చూసి తక్కువగా వేసుకోవాలి. లాస్ట్లో ఒకసారి సరిపోతే చూసి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే పల్లీల పొడి కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ ఈ మునగాకు ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది. పల్లీల పొడి వేయటం వల్ల టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. కూర ఎక్కువ అవుతుంది. ఇలా చేయటం వల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇష్టపడి తింటారు. మీకు చేదు అనేది ఇందులో తెలియదు. ఇలా పల్లీల పొడి, పెసరపప్పు ఇవన్నీ వేయటం వల్ల ఈ మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో మనం సాల్ట్ ఒకసారి చూసుకొని కారం కూడా చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేయకుండా లాస్ట్లో చివర ఒకసారి ఈ సాల్ట్, కారం సరిపోయింది లేని చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ మునగాకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది రైస్లోకి కానీ చపాతీకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. మునగాకు ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది.